హీరో నితిన్, రాబిన్ హుడ్ సినిమా మల్లెపూల జాకెట్. ఈ పాట నెగిటివ్గా స్పందన వచ్చింది. ఈ శేఖర్ మాస్టరు ఎందుకు ఇలా చేశాడు అని. సో పాటలో ఉన్న మిస్టేక్ ఏంటి, ఇదిదా సర్ప్రైజు అని లంగా ఓపెన్ చేసి చూపించటం. చూపించినట్టు లేదది, బట్ ఇంకా చూడమనే కదా. ఇదిదా సర్ప్రైజు అని ముందుకు అనింది ఓపెన్ చేసినట్టుగా, అంటే దానికి ఏంటి అర్థం, ఏది సర్ప్రైజు? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పాటకి నెగిటివ్ స్పందన వచ్చింది. ఆ స్టెప్ ఒకటే బాగలేదు అని నితిన్ గారు స్పందించారు. గుడిలో గంట పోతే పూజారి చంటమేం పోయే, ఏం ట్రోల్ అయితే ఏముంది, సినిమా ఆయనది, అందులో ఆయన నటించాడు, ప్రొడ్యూసర్ నితిన్ కాదు. అయినా సరే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు నితిన్. ఎలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడంటే, ఒకవేళ జాకెట్ బదులు మల్లెపూలు చుట్టుకున్నది అంతగా ఎవరికి నచ్చకపోతే, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న అమ్మాయిలు అందరూ ఇలాగే మల్లెపూలు చుట్టుకొని పాటలు చేస్తున్నారు కదా, వాళ్ళకి నచ్చకపోతే ఎందుకు చేస్తారు? ఖచ్చితంగా ఈ మల్లెపూల జాకెట్ అందరికీ నచ్చింది. ఇది భారత వనితలందరికీ నచ్చింది. కాకపోతే ఇదిదా సర్ప్రైజు అని ఆ స్కర్ట్ ఓపెన్ చేయడం అదొకటే నచ్చలేదు, ఆ స్టెప్ ఒకటి బాగలేదు, నేను ఒప్పుకుంటాను. అంతేకాని మల్లెపూల జాకెట్ మాత్రం చాలా బాగుంది అని నితిన్ గారు స్పందించారు. నాకైతే మామూలు బట్టలు వేసుకొని పాట పర్ఫామ్ చేయలేరా? మల్లెపూలు చుట్టుకోవడం ఏంటి ఒంటి మీద? అంటే ఇప్పుడు చూసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూత్, ఈ మల్లెపూలు కనుక జారిపోతే తర్వాత బాడీ అంతా ఏంటనేది ఇమాజిన్ చేసుకుంటారు. యూత్ తప్పుదారి పట్టినట్టే ఉంది. ఎన్నో సినిమాల్లో మంచి కాస్ట్యూమ్స్ చేసుకొని ఐటమ్స్ సాంగ్స్ చేశారు, బాగున్నాయి. కొంచెం కొత్తగా చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి అశ్లీలతకి దిగుతున్నారు. మల్లెపూల జాకెట్ని మీరు అనుకుంటారు, ఆ మల్లెపూలు లేకుంటే ఎట్లుంటుందని మిగతా వాళ్ళు ఊహించుకుంటారు. పోతుంది, రెప్యుటేషన్ సినిమా మీద పోతుంది. సో ఇదనమాట నితిన్ గారి స్పందన. అందరూ రీల్స్ చేస్తున్నప్పుడు మల్లెపూల జాకెట్ ఉంటే ఏంటి అంటున్నాడు. ఆ ఇదిదా సర్ప్రైజెస్ కట్టు ఓపెన్ చేసేది ఒకటే నచ్చలేదంట. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.